మనం గత కొద్ది రోజులుగా ప్రతిరోజు కూడా నారాయణీ స్తోత్రానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున నారాయణీ స్తోత్రంలో ఉండేటువంటి 8వ శ్లోకానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. 8వ శ్లోకం ఇది చాలా చక్కటి విలువైనటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఒక రకంగా రత్నం అని చెప్పొచ్చు ఈ శ్లోకాన్ని. కారణం ఏమిటి? మనందరిలో ఉండేటువంటి బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి తల్లి సాక్షాత్తు పరదేవతయే, దుర్గాదేవియే, మహాలక్ష్మియే అని చెప్పని. ప్రచోదనం చేయడం అంటే బుద్ధిని ప్రోత్సహించడం, ఒక మంచి దారి వైపు మళ్లించడం. ఈ శక్తి అమ్మవారు మాత్రమే అనుగ్రహిస్తారట. అటువంటి సద్బుద్ధి కావాలనుకునేటువంటి వారందరూ కూడా ఈ 8వ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేయాలి. కొంతమంది పిల్లలు ఉంటూ ఉంటారు, వీళ్ళు పెడసరంగా మాట్లాడుతూ ఉంటారు, పెద్దవారి మాట వినరు. నాకు ఈ సెల్ ఫోన్ కొనిపెడితేనే నేను ఇవాళ కాలేజీకి వెళ్తాను, లేకపోతే నా మాటే నువ్వు విను, నీ మాట నేను వినను, ఇలా అడ్డంగా వాదిస్తూ ఉంటారు పిల్లలు. అటువంటి సందర్భాలలో వాళ్ళకు ఒక మంచి సద్బుద్ధి కలగడానికి కూడా ఈ శ్లోకం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వారిగా వారే పిల్లలే పారాయణ చేసుకోవచ్చు. ఒకవేళ అలా పిల్లలు కనుక పారాయణ చేయకపోతే కనుక 8వ శ్లోకాన్ని చేత్తో విభూది పుచ్చుకొని పెద్దవాళ్ళు పారాయణ చేసి పిల్లలకు రక్షగా పెట్టవచ్చు. త్వరగా మంచి ఫలితాలు కావాలనుకున్నప్పుడు మాత్రం కనీసం రోజుకి 300 సార్లకి తగ్గకుండా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటారు. చాలా తేలికైనటువంటి శ్లోకం. స్మరణ చేయడం, మననం చేయడం కూడా చాలా తేలిగ్గానే ఉంటుంది. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణీ నమోస్తుతే. ఇంతే ఆ శ్లోకం. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణీ నమోస్తుతే. ఇంతే ఆ శ్లోకం. చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండాలి. అమ్మా, అందరిలోనూ బుద్ధిస్వరూపంగా ఉండేటువంటి దానవు నీవే. మా అందరికీ కావాల్సినటువంటి ఇహాన్ని పరాన్ని కూడా కలగజేసేటువంటి స్వరూపాన్ని కూడా నీవే. అటువంటి ఓ తల్లి, నీకు నమస్కారం చేస్తున్నావు, మాకు సద్బుద్ధినివ్వు అని చెప్పని దీనికి ఉండేటువంటి అర్థం. అంతటి భవ్యమైనటువంటి ఈ శ్లోకాన్ని మనం అందరం కూడా నిత్యం జపం చేద్దాం, చక్కటి సద్బుద్ధిని కలిగి ఉందాం. అలానే ఎవరైతే పిల్లలు పెడత్రోవలో ఉన్నారో వారిని సన్మార్గంలోకి కూడా ఈ శ్లోక సహాయంతో తీసుకొచ్చుకొని చక్కటి ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుదాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వేదము చేసినటువంటి నారాయణ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. వేదం చేసినటువంటి నారాయణ స్తోత్రానికే పురుష సూక్తము అని పేరు. అటువంటి ఆ పురుష సూక్తాన్ని నిత్యం వింటూ వచ్చినట్లయితే చక్కటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతానం లేక సంతానం కోసం ఎవరైతే వైద్య విధానాలను ప్రారంభిస్తున్నారో లేకపోతే వైద్య విధానాలను అవలంబిస్తున్నారో వారందరూ కూడా వదిలిపెట్టకుండా ఈ పురుష సూక్తాన్ని 1కి 2 సార్లుగా రోజు వింటూ వచ్చినట్లయితే కనుక చక్కటి సంతానాన్ని కూడా పొందగలుగుతారు. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆ పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతా కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతోఛాయాగోశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుషః పాదోస్యేహ భవాత్మనః. మనం గత కొద్ది రోజులుగా స్త్రీలు ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను వారు పాటించుకోదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తరచుగా భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తున్నాయి. భర్త భార్యకు విడాకులు ఇస్తానన్న పదం వాడుతున్నాడు అనుకున్నప్పుడు భార్య చేయదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే ఇంకా విడాకుల దాకా మనం వెళ్ళలేదు, ఎక్కడ మధ్యవర్తిత్వాలు ఏం రాలేదు, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు లాంటివి ఏం జరగలేదు, కోర్టులో కేసు ఏం వేయలేదు, ఊరికిన మాటల వరకు మాత్రమే ఇది సాగుతోంది అనుకున్నప్పుడే ఈ పరిహారం పాటించాలి తప్ప తీవ్రంగా వెళ్ళినప్పుడు మాత్రం ఈ పరిహారం మనకి పెద్దగా ఉపయోగపడదు. ఆదిలోనే మొట్టమొదటిగానే సమస్యను గుర్తించి ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే విడాకులు ఎంత మాత్రం రావు. అయితే దీనికి ఏం చేయాలి? ఎప్పుడైనా సరే మాటల్లో కనుక ఇలా విడాకులు అన్న పదం మనకు 1-2 సార్లు వినబడింది అన్నట్లయితే శ్రావణ మాసంలో వచ్చేటువంటి రోజుల్లో, శ్రావణ మాసంలో ఎప్పుడైనప్పటికీ కూడా వరుసగా 11 రోజుల పాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించాలి. వరుసగా 11 రోజుల పాటు ఈశ్వరుడికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. ఒకవేళ శ్రావణ మాసం చాలా దూరంలో ఉంది, ఇప్పట్లో మనకి రాదు అనుకున్నట్లయితే ఏదైనా సరే ఒక మంచి రోజు చూసుకొని, మీ నక్షత్రానికి మీ పేరు బలానికి తగ్గట్టుగా మంచి రోజు చూసుకొని అక్కడి నుండి ప్రారంభం చేసి 11 రోజుల పాటు మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేసి దాని తర్వాత నుంచి ప్రతిరోజు కూడా సాయంకాలం వేళ శివాలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ప్రతిరోజు సాయంకాలం వేళ నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
ఇలా చేస్తూ వచ్చినట్లయితే తిరిగి మళ్ళీ ఈ విడాకులు అన్న పదం రాకుండా చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా అన్యోన్యంగా జీవనం సాగించుకోవడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా ఏర్పడతాయి. మెరుగైనటువంటి ఫలితాలు కూడా కనబడతాయి. ఇటువంటి భవ్యమైన మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా బాబావారి యొక్క మధ్యాహ్న హారతిని శ్రవణం చేద్దాం. బాబా కటాక్షానికి పాత్రులమవుతాం. మనం గత కొద్ది రోజులుగా వారాలలో ఏ రోజున అనారోగ్యం ప్రారంభమైనట్లయితే ఆ అనారోగ్యం ఏ ప్రకారంగా ఉంటుంది, అది తీవ్రమవుతుందా, త్వరగా తగ్గుతుందా, ఎలా ఉంటుంది, దానికి మనం చేసుకోదగినటువంటి పరిహారాలు ఏమిటో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున బుధవారం నాడు గనక అనారోగ్యం ప్రారంభమైతే అది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. బుధవారం నాడు కనుక అనారోగ్యం ప్రారంభమైనట్లయితే ఈ అనారోగ్యం తీవ్రమవుతుంది, విపరీతంగా కష్టపెడుతుంది, అంతేగాక గండం దాకా దారి తీస్తుంది అంటుంది ధర్మశాస్త్రం. బుధవారం నాడు ప్రారంభమయ్యేటువంటి అనారోగ్యం జ్వరాలు కావచ్చు, జ్వరాలు అయితే తీవ్రమవుతాయి. ఇతరత్ర వ్యాధులు కానీ ఏవైనప్పటికీ అవి మొండిగా ఉంటాయి, అవి ఎంత మాత్రం కూడా తగ్గవు, మనల్ని బాగా ఏడిపించేటువంటి స్థితికి వెళతాయి. అలా ఎప్పటికి తగ్గుతాయో చెప్పలేనంత ఇబ్బంది పెట్టేటువంటి ఈ అనారోగ్యాలన్నింటి నుంచి కూడా మనం ఉపశమనం పొందడానికి గాను ఇవి బుధవారం నాడు ప్రారంభమవుతున్నాయి కనుక బుధప్రీతిగా పెసరపప్పు వేసి వండినటువంటి అన్నం ఏదైతే ఉందో దానితోటి వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి, అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి దృష్టి తీయాలి. తల నుంచి పాదం దాకా, పాదం నుంచి తల దాకా పెసరపప్పు వేసి వండినటువంటి అన్నంతో దృష్టి తీయాలి. అలా తీసి దాని ఇంటి బయట ఉండేటువంటి జంతువులకు ఆహారంగా వేస్తూ వచ్చినట్లయితే కనుక బుధవారం నాడు ప్రారంభమై